హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి వెజ్ హక్కా నూడిల్స్ అండి. వెజ్ చౌమెన్ అని కూడా అంటారు. స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళు అనేవి వేడైన తర్వాత ఇందులో 1 బైట్ హక్కా నూడిల్స్ వేసుకోవాలండి. మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి నూడిల్స్ అనేవి. ఇవి కుక్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని నూడిల్స్ అన్నీ కూడా చల్లార్చుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి, 5 to 7 minutes మాత్రమే. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ వేసుకోవాలి. వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. వేసుకొని ఈ వెజ్జీస్ అన్నీ కూడా మనకి 50% కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వెజ్జీస్ అనేవి 50% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి చల్లార్చుకున్న నూడిల్స్ వేసుకోవాలి. వేసుకొని నూడిల్స్ అలాగే వెజిటేబుల్స్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలండి. పైనుండి కిందకి మనం నూడిల్స్ వేస్తూ బాగా కలుపుకోవాలి. మీకు 1 స్పూన్తో కలపడం రాకపోతే 2 స్పూన్లు తీసుకొని దాని సపోర్ట్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, నూడిల్స్ అనేవి బాగా కలిసిపోయాయండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, మీకు ఇష్టం ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ యూస్ చేయలేదు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ సాస్లన్నీ కూడా నూడిల్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 స్పూన్స్తో కలుపుతున్నానండి సాస్లన్నీ పట్టేలా. ఇలా కలుపుతూ ఫ్లేమ్లో టాస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇవి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన వెజ్ చౌమెన్ లేదంటే వెజ్ హక్కా నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. లాస్ట్గా ఇందులో నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కాడలు వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన వెజ్ హక్కా నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.